యాదాద్రి విధానంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. తాను కేవలం చిన్న స్టూల్ మీద కూర్చున్నానని, దేవునిపై భక్తిభావంతోనే అలా చేశానని క్లారిటీ ఇచ్చారు. దేవుడికి మొక్కులు చెల్లిస్తూ భక్తిభావంతో అలా కింద కావాలనే కూర్చున్నానని వివరణ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు మొక్కులు చెల్లించా అని తెలిపారు. యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంతమంది భావించారని, తనను ఎవరూ అవమానించలేదన్నారు. ఆ ఫోటోతో కావాలని ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షంపై ఫైర్ అయ్యారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, 3 శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. తాను ఎవ్వరికి తలవంచే వాడిని కాదని, ఎవరో పక్కన కూర్చోపెడితే కూర్చునే స్థితిలో నేను లేనని క్లారిటీ ఇచ్చారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని తేల్చి చెప్పారు. ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఏ పేదవాళ్ల కోసమైతే, ఏ నిరుద్యోగ యువకుల కోసమైతే, ఏ ఇళ్లు లేనటువంటి వాళ్ళ కోసమైతే, ఏ పేదవాళ్ళు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణబద్దులై పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతా ఉంటుంది. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం. ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అయితే యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు ఉత్తమ్, కొమ్మటిరెడ్డి బెంచ్పై కూర్చోగా డిప్యూటీ సీఎం బట్టి స్టూల్పై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సహా ఇతర పార్టీల ముఖ్య లీడర్లు బట్టిని అవమానించారని కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.